Recording is on. Thank you very much for this evening. మీరు టైం తీసుకుని ఈ విధంగా మాతో జాయిన్ అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న 2 సెషన్స్ నేను మీతో కలిసి కూర్చొని విన్నాను. ఇంతమంది యంగ్స్టర్స్ 6 o'clock కి 6:05 కల్లా జాయిన్ అవుతున్నారంటే మ్యారేజ్ గురించి వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. మ్యారేజ్ గురించి వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంతగా వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది దీనిలో. నిన్న మాట్లాడినటువంటి విషయాల్లో మీకు కొన్ని డౌట్స్ ఉండుండొచ్చు. నిన్న రవికాంత్ మాట్లాడిన తర్వాత ఉన్నటువంటి సెషన్ లో మీరు రైజ్ చేసినటువంటి ఇష్యూస్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు ఆయన చెప్పేది వినడమే కాకుండా అంతకుముందు మీకున్న ఇష్యూస్ కానీ ఇప్పుడు మీకు విన్న తర్వాత కలిగినటువంటి ఇష్యూస్ కానీ మీరు షేర్ చేశారు. దీని గురించి మీరు సీరియస్ గా ఆలోచిస్తున్నారు అనేటువంటి నాకు అర్థమైంది. నేను టేక్ యూ టు మై presentation. Presentation clear గానే ఉందా అబి? అన్న క్లియర్ గా ఉందన్న, క్లియర్ గానే ఉందన్న. సో ఫైండింగ్ గాడ్స్ విల్ అనేటువంటిది మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు నాకు దీని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటే కలిగినటువంటి ప్రశ్న ఏంటంటే, హ్యావ్ యూ ఎవర్ ట్రై టు ఫైండ్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ ఎనీ ఇష్యూ? అంటే పర్హాప్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ సమ్ ప్రొఫెషనల్ కోర్స్, అది బీటెక్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లేకుంటే రీలొకేటింగ్ టు ఎ డిఫరెంట్ ప్లేస్ వెళ్ళేటప్పుడు కానీ, లేకుంటే జాబ్ మారడం కోసం అని చెప్పి కంపెనీ చేంజ్ చేసేటప్పుడు కానీ, ఇలాంటి విషయాల్లో మీరు దేవుని ఆలోచన ఏంటి? లార్డ్, వాట్స్ యువర్ విల్ ఫర్ మీ? యూ వాంట్ మీ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్, యూ వాంట్ మీ టు జాయిన్ దిస్ కంపెనీ, యూ వాంట్ మీ టు గో ఫర్ దిస్ కోర్స్. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా, చేయలేదా? ఇది నాకు మనసులో మెదులుతా ఉంది. యూజువల్ గా మనకి కలిగేటువంటి వరీ, పర్టికులర్లీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ గాడ్స్ విల్, ఫైండింగ్ గాడ్స్ విల్, నోయింగ్ గాడ్స్ విల్, డూయింగ్ గాడ్స్ విల్, మనకి ఏ కాంటెక్స్ట్ లో వస్తుంది అని అంటే మ్యారేజ్ గురించినటువంటి ఇష్యూలోనే మనకున్నటువంటి మెయిన్ ఇష్యూ అనమాట. నేనేం చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, నిన్నటి ఇష్యూ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో బైబిల్లో నుంచి ఒక 2 పర్సన్స్ ని తీసుకున్నా నేను. ఐ విల్ టచ్ రాహాబ్స్ క్యారెక్టర్ అండ్ ఆల్సో రూత్స్ క్యారెక్టర్. వాళ్ళిద్దరిని తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత కొన్ని ఇష్యూస్ టచ్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తాను. వీళ్ళిద్దరూ ఎక్కడ కనబడతారు మనకి అని అంటే, జీసస్ ఫ్యామిలీ ట్రీలో ఉంటారు వీళ్ళు. చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది మనకి. రాహాబు, రూత్ ఎంత మంచి విమెన్. అయితే మీరు రాహాబు పెళ్లి చేసుకున్నటువంటి ఆయన్ని చూసినట్లయితే సల్మాన్ ని పెళ్లి చేసుకుందామే. సల్మాన్ ఎవరు అని అంటే ఇస్రాయేలీయుడు. మరి రాహాబ్ ఎవరంటే ఇస్రాయేలీ రాలేం కాదామే. షీ వాజ్ అ కాననైట్. షీ వాజ్ అ సిటిజన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ జెరికో. జెరికోని కాంకర్ చేయడానికి ఇజ్రాయలైట్స్ స్పైస్ గా అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందని అంటే, వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది, వాళ్ళని గార్డ్ చేసింది, వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది తను. సో సల్మాన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సల్మాన్ పెళ్లి చేసుకుంటే నాకు ఇక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, సల్మాను రాహాబ్ యొక్క పాస్ట్ ని పట్టించుకోలేదు. హీ డిస్రిగార్డెడ్ హర్ పాస్ట్. అంటే పాస్ట్ అంటే నేను ఎందుకోసం స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తుంది అని అంటే, రాహాబ్ ఎవరు? రాహాబుని బైబిల్ ట్రాన్స్లేషన్స్ 2 రకాలుగా ట్రాన్స్లేట్ చేస్తాయి. తెలుగు బైబిల్ అయితే డైరెక్ట్ గా రాహాబుని వేశ్య అని పిలిచింది. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ రాహాబుని ఏమనంటున్నాయి అంటే హోటలియర్, ఇన్ కీపర్, సత్రపు యజమాని అని పిలుస్తుంది అనమాట. తెలుగు బైబిల్ మాత్రం చాలా స్పెసిఫిక్ గా వేశ్య అని పిలుస్తుంది. అయితే మరి సల్మాన్ అక్కడికి వేగు చూడడానికి వచ్చినప్పుడు, లేకపోతే తన స్నేహితులు వేగు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా?
ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ సత్రంలోనే దాక్కున్నారు మరి. అక్కడి నుంచి వాళ్ళు బయటికి వెళ్లారు. వెళ్లే ముందు అక్కడే ఆమె వాళ్ళతోటి ఒక నిబంధన చేసుకుంది. వాళ్ళు ఆమెకి తొగరు దారాన్ని కట్టమని చెప్పి వాళ్ళకి ఆమెకి చెప్పేసి వెళ్లారు వాళ్ళు. ఇదంతా ఎరిగిన తర్వాత కూడా రాహాబు కుటుంబం, రాహాబు బంధువర్గం అంతా కూడా రక్షించబడిన తర్వాత రాహాబు సల్మాన్ని పెళ్లి చేసుకుంది. రెండో కేసు ఆలోచించినట్లయితే రూత్ బోయజ్ ని పెళ్లి చేసుకుంది. బోయజ్ రూత్ ని పెళ్లి చేసుకున్నప్పుడు బోయజ్ రూత్ యొక్క రేస్ వంక, జాతి వంక చూడలేదు. అక్కడేమో గతం వంక చూడలేదు. హీ డి నాట్ లుక్ ఎట్ ద పాస్ట్ ఆఫ్ రహాబ్. అండ్ హియర్ బోయజ్ డి నాట్ లుక్ ఎట్ ద రేస్ ఆఫ్ రూత్. రూత్ ఎవరు మరి? మోయాబైట్. మోయాబీలు అంటే వీళ్ళకి అసలు ఏ విధంగానూ పడదు. మోయాబీలు, అమ్మోనీలు వాళ్ళ ప్రారంభమైనటువంటి చరిత్రే ఏ విధంగానూ కూడా నచ్చని చరిత్ర. అలాంటిది మోయాబీరాలైనటువంటి రూత్ బోయజ్ పెళ్లి చేసుకున్నాడు. అంటే దావీదుకి అవ్వాయి కూర్చుందన్నమాట ఈమె. దేని గురించి మాట్లాడుతున్నాను నేను అంటే చాయిస్ గురించి మాట్లాడుతున్నాను. ఎంపిక చేసుకోవటం. ఏంటి ఎంపిక చేసుకోవటం? బికమింగ్ అన్ ఇజ్రాయలైట్. ఇస్రాయేలీయుడు అవడం, ఇస్రాయేలీయురాలు అవడం. అంటే నేను దీన్ని ఎక్కడికి తీసుకుని వచ్చి లింక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటే, మోడర్న్ ఇజ్రాయలైట్ వేనా నువ్వు? అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తివేనా? యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన వ్యక్తివేనా కాదా? యేసుక్రీస్తుని ప్రభువుగా వెంబడిస్తూ ఉన్నటువంటి వ్యక్తివేనా కాదా? దాని గురించి మాట్లాడుతున్నాను నేను. Becoming an Israelite is important, and at the same time, marrying an Israelite is important. నువ్వు విశ్వాసివైతే విశ్వాసినే పెండ్లి చేసుకోవాలి. రాహాబు, రూతు ఇద్దరూ కూడా తాము పుట్టినటువంటి జాతి కావచ్చు, ప్రాంతం కావచ్చు, వీటినన్నిటిని విడిచిపెట్టి ఏమన్నారు అనంటే, మీ దేవుడే మా దేవుడు, నీ జనమే నా జనం, మీ జనమే మా జనం అని అన్నారు వాళ్ళు. ఇది చాయిస్ అంటే. నువ్వు వివాహ జీవితంలోనికి ప్రవేశించడానికి ముందుగా తీసుకోవలసినటువంటి నిర్ణయం అన్నమాట. దిస్ ఇస్ అ డెలిబరేట్ చాయిస్. ఎట్లాంటి డెలిబరేట్ చాయిస్? నువ్వు జస్టిఫికేషన్ కోసం, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు దగ్గరికి రావడం ఎలాంటి డెలిబరేట్ చాయిస్? చూసింగ్ టు మ్యారీ ఎ బిలీవర్ ఈజ్ ఆల్సో ఎ డెలిబరేట్ చాయిస్, ఎ థాట్ఫుల్ చాయిస్, an intellectual choice, an intelligent choice. అంటే with all your being, with all your senses awake, నీ ఇంద్రియాలన్నీ స్పష్టంగా పనిచేస్తూ ఉండగా నువ్వు కావాలి అని చెప్పి స్పష్టమైనటువంటి రీతిలో నేను విశ్వాసిని మాత్రమే పెండ్లి చేసుకుంటాను అని నిర్ణయం తీసుకోవటం. నీకు ముందుగా ఈ నిర్ణయం స్పష్టం కావాలి. ఇది మీకు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ మీటింగ్ రూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ నిర్ణయాన్ని గట్టిగా తీసుకోవాలి. నేను విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకుంటాను. ఐ విల్ మ్యారీ ఓన్లీ ఎ బిలీవర్, ఎ పర్సన్ హూ ఈస్ సేవ్డ్ బై జీసస్ క్రైస్ట్ అండ్ హూ ఈస్ విల్లింగ్లీ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ఆ నిర్ణయం కావాలి మనకి. మరి ఎవరిని చూస్ చేసుకోవాలి అని అంటే, విశ్వాసులనే చూస్ చేసుకోవాలి. ఒకవేళ అవిశ్వాసుల్ని చూస్ చేసుకుంటే గనక దాన్ని అన్ఈక్వల్ యోక్ అని బైబిల్ పిలుస్తుంది అనమాట. అంటే మీరు సరి అయినటువంటి వాళ్ళతోటి, సమానమైన వాళ్ళతోటి జోడుగా లేరు అని చెప్తుంది బైబిల్. అంటే అవిశ్వాసిని పెండ్లి చేసుకోవటం అనేటువంటిది సరి అయినటువంటి జోడు కాదు అని బైబిల్ చెప్తుంది. మీకు కుదిరినట్లయితే, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే 2 Corinthians 6th chapter 14-15 verses మీరు తీసుకున్నట్లయితే చాలా మంచి టెక్స్ట్ ఇది. ఇది మీరు కాన్స్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టెక్స్ట్ అన్నమాట. ఏమంటాడు? 2 Corinthians 6th chapter 14 and 15 ఏమంటాడు అని అంటే, ఇదిగో రెండు వర్గాలను చూపిస్తున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? లాలెస్నెస్ అండ్ రైచియస్నెస్, హౌ కెన్ దే గో టుగెదర్? హౌ కెన్ దే మేక్ ఫెలోషిప్? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? సేమ్ కేస్ విత్ డార్క్నెస్ అండ్ లైట్, హౌ కెన్ దే లివ్ టుగెదర్? హౌ కెన్ దే బీ టుగెదర్? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము?
బెలయల్ అండ్ క్రైస్ట్. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనల్ని ఏమని పిలుస్తున్నాడు అని అంటే, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ దేర్ ఆర్ ఐడల్స్ అవుట్ సైడ్. మనము వాళ్ళు ఏ విధంగా మ్యాచ్ అవుతాం? యు కమ్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ ఐ విల్ వెల్కమ్ యూ. అది చెప్తున్నాడు అనమాట. ఐ విల్ డ్వెల్ అమాంగ్ యూ, ఐ విల్ లివ్ అమాంగ్ యూ. దేవుడు చెప్తున్నటువంటి మాట. అంటే దేవుడు మీతో నివసించాలి, మీ కుటుంబంలో నివసించాలి, మీ ప్రజల్లో నివసించాలి అని అంటే గనక మీరు ఏమి చూపించాలి జీవితంలో అంటే ఈ సెపరేషన్ చూపించాలి. మేము లోకానికి తేడా ఉంది, వేరు, వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అది మీరు చూపించగలిగి ఉండాలి. వీ డోంట్ బిలాంగ్ టు డార్క్నెస్, వీఆర్ నాట్ ఆఫ్ బెలయల్, వీఆర్ నాట్ ఆఫ్ ది ఐడల్స్ అది చెప్పగలిగి ఉండాలి. మీరు దేనిలో కనబరచగలిగి ఉండాలి? మీరు మీ వివాహ జీవితంలో తొలిమెట్టు అనమాట మీకు. అంటే మీరు వివాహం చేసుకోవడమే విశ్వాసిని చేసుకున్నట్లయితే మీరు నీతి కలుస్తుంది, వెలుగు కలుస్తుంది, క్రీస్తు వ్యక్తి కలుస్తారు, విశ్వాసి కలుస్తారు. జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉంటుంది మీ ఇల్లు. మీరు వ్యక్తులుగా ఆలయమై ఉంటే మీ కుటుంబం ఆయనకి ఆలయంగా ఉంటుంది. ఇది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇది మీకు ఇష్టమా లేదా? ఎక్కడికక్కడ తీసుకోవాల్సినటువంటి ఛాలెంజెస్ అన్నమాట ఇవన్నీ. ఇవి మీ మనసుని ప్రొవోక్ చేయాలి, రెచ్చగొట్టాలన్నమాట. am I consciously doing this అనిపించాలి మీకు. ఒకవేళ మీ మైండ్ అటు ఇటుగా కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నట్లయితే, వేవరింగ్ గా ఉన్నట్లయితే, there is any kind of oscillation ఉంటే గనుక now take a definite stand. ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి మీరు. నేను ఇక్కడ కొన్ని విషయాలు మొహమాటం లేకుండా మాట్లాడతాను. మీరు ఇప్పటికే ఏమైనా రిలేషన్స్ లో ఉన్నట్లయితే గనక చెక్ చేసుకోవాలి వెంటనే. దానికి నేను ముందుకు కొనసాగించబోతున్నాను. మనం వెతుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ మనకి నేర్పిస్తుంది ఏంటి అనంటే స్పిరిచువల్ కంపాటిబిలిటీ. ఆధ్యాత్మికంగా ఒకరికొకరు సరిపోవడం గురించి మాట్లాడుతుంది బైబిల్. మనం థింక్ చేసేటువంటి థింగ్స్ గురించి మాట్లాడటం లేదు బైబిల్. బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇటర్నల్ మ్యాటర్స్, నాట్ ద థింగ్స్ దట్ పాస్ అవే. గతించిపోయే విషయాల గురించి మాట్లాడటం లేదు. నాట్ ద థింగ్స్ దట్ బిలాంగ్ టు ద వరల్డ్, టు ద ఫిజికల్ వరల్డ్. భౌతికమైనటువంటి లోకానికి చెందిన విషయాల గురించి మాట్లాడటం లేదు బైబిల్. బైబిల్ స్పిరిచువల్ కంపాటిబిలిటీ, ఇటర్నిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇటర్నిటీ మాట్లాడుతుంది బైబిల్. ఏంటి నీకు స్పిరిచువల్ కంపాటిబిలిటీ అంటే, మీరిద్దరు విశ్వాసులైతే యు బోత్ హ్యావ్ కామన్ ట్రెజర్. ఏంటి కామన్ ట్రెజర్? ఎటర్నల్ లైఫ్. దేవునిలో నిత్య జీవాన్ని కలిగి ఉండడం అనేది, దేవుణ్ణి కలిగి ఉండడం అనేది, దేవునితో ఉండడం అనేది అది మీ ట్రెజర్. మరి మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఏంటి ఆ బ్లూ ప్రింట్? మన చేతుల్లో ఉన్నటువంటి ఆయన వాక్యం మన కోసం స్పష్టంగా దేవుడు రాసి, వీలుంటే మన భాషలో, if it is Telugu or Tamil, we have Bible in our hands, in our language. We have Bible in English, variety of versions in English. మనకు ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. This is my plan for marriage. This is why I want you to enjoy marriage. దేవుడు చాలా క్లియర్ గా చెప్పేశాడు. This is what I expect from a husband, a wife in Christian marriage. God is very clear about it. God's blueprint మన చేతుల్లో ఉంది. నాకు తెలియదే అని అనడానికి అవకాశం లేదు. పెళ్లికి ముందో పెళ్లికి తర్వాతో ఖచ్చితంగా మనకి బ్లూ ప్రింట్ అర్థమైపోతుంటది, తెలిసిపోతా ఉంటది. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, వివాహానికి ముందు దేవుని ప్లాన్ ఏంటి మీ పట్ల, గాడ్స్ డిజైర్, గాడ్స్ డిజైన్ మీకు అర్థమైపోతా ఉంది. ఎందుకంటే బైబిల్లోంచి మీరు చూసుకోగలుగుతున్నారు, తెలుస్తుంది మీకు. ఇద్దరు విశ్వాసులైతే ఇంకొక విషయం ఏంటి అనంటే, దెర్ ఇస్ కామన్ స్ట్రెంగ్త్. ఏంటి అవర్ కామన్ స్ట్రెంగ్త్? గాడ్ ఈజ్ అవర్ కామన్ స్ట్రెంగ్త్. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న విశ్వాసం అయితే నీలో పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉంటున్నాడు. హి ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. నువ్వు చేసుకోబోయే వ్యక్తి విశ్వాసి అయినట్లయితే, ఆ విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటే ఆ వ్యక్తి కూడా అదే బలంతో, శక్తితో బ్రతుకుతూ ఉంటాడు. కామన్ ట్రెజర్, కామన్ బ్లూ ప్రింట్,
Common strength and then common values. Any common values? We are not talking about the worldly values. We are talking about Christian values. We are talking about biblical values. We are talking about spiritual values. ఏ విలువల్ని అనుసరించి మనం బ్రతుకుతాము భవిష్యత్తులో, ఇది మనకు అర్థం కావాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని రక్షకుని ఎరిగినటువంటి వ్యక్తి అనుకోండి, విశ్వాసం అనుకోండి, ఎవరి వెనకపడి నడుస్తూ ఉంటాడు? యేసు ప్రభు వెనకపడి నడిచేస్తా ఉంటాడు. యేసు ప్రభు తెలియనటువంటి అమ్మాయి అనుకోండి, అబ్బాయి అనుకోండి, ఇదిగో ఈ వ్యక్తి చేయి పట్టుకుని ఆపోజిట్ డైరెక్షన్ లో లాగుతా ఉంటే, ఒకరేమో ఒక డైరెక్షన్ లో, ఇంకొకరేమో ఇంకొక డైరెక్షన్ లో, 2 డైరెక్షన్స్ లో వెళ్ళిపోతా ఉంటది. జీవితం ఎక్కడికైనా నడుస్తా? స్టాగ్నేషన్. గ్రోత్ ఉంటుందా? సాటిస్ఫాక్షన్ ఉంటుందా? కంటెంట్మెంట్ ఉంటుందా? అడ్వాన్స్మెంట్ ఉంటుందా? ఎవరికైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉండదా? ఉండదు. లైఫ్ ఆగిపోతుంది అక్కడితో. ఈ రెండింటినీ సెటిల్ చేసుకునేటువంటి క్రమంలోనే సతమతం అయిపోతా ఉంటాం మనం. సో మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, స్పిరిచువల్ కంపాటిబిలిటీ గురించి మనం ఆలోచించుకోవాలి. అందుకే వివాహం లోపలికి నువ్వు దిగేటప్పుడు, వివాహం చేసుకోవడానికి నువ్వు ఆలోచించేటప్పుడు, అసలు నీ దృష్టి పథంలో యేసుక్రీస్తు ప్రభు తెలియని వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు. నువ్వు అడగొచ్చు, మరి తల్లిదండ్రులు పెండ్లి సంబంధాలు తీసుకొచ్చేటప్పుడు ఎట్లా? వాట్ టు డూ ఇఫ్ మై పేరెంట్స్ బ్రింగ్ మ్యాచెస్, అలయన్సెస్ అంటే, దానికి పునాది వేసుకోవాల్సింది ఎవరంటే నువ్వే. మీ ఇంట్లో రక్షణ పొందిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, నీ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, నువ్వు ఎలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నీ హాబీస్ ఎట్లా మారిపోయినాయి, నీ హ్యాబిట్స్ ఎట్లా ఉంటున్నాయి, నీ ఎవ్రీడే లైఫ్ ఎట్లా ఉంటుంది, నువ్వు వేటి మీద ప్రయారిటైజ్ చేసుకున్నావు లైఫ్ని, ఇవి నీ ఇంట్లో వాళ్ళు చూశారు అని అంటే వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. నాకు చాలా మంది పేరెంట్స్ తెలుసు, నా స్టూడెంట్సే. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తే ఆ పిల్లలు విననప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉంటారు, సార్ మా అమ్మాయిని చూస్తే నాకు భయం సార్, ఎందుకంటే మా అమ్మాయికి ఇట్లాంటివి ఒప్పుకోదు, మా అమ్మాయి ప్రార్థన చేసుకుంటది, అందుకని నేను బూతులు మాట్లాడినా మా అమ్మాయి ఒప్పుకోదు, నేను తప్పు చేద్దామంటే మా అమ్మాయి ఒప్పుకోదు, మా అబ్బాయికి ఇట్లాంటి విషయాలు పట్టింపు ఎక్కువ సార్, ఇలాంటివి జరగనివ్వడు. పేరెంట్స్ కి అర్థమైపోతా ఉంటుంది పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు, పిల్లల లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వీళ్ళ జీవితం ఎలా తయారు కావడానికి కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నథింగ్ ఎల్స్, నో వన్ ఎల్స్. ఇది పేరెంట్స్ కనుక రికగ్నైజ్ చేశారు అని అంటే అవిశ్వాసిని చేసుకోమని నేను ఇబ్బంది పెట్టరు. వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో నా కుమార్తె విశ్వాసి కాబట్టి ఈమెకి విశ్వాసి అయినటువంటి కుర్రవాడు వస్తేనే జీవితం బాగుంటది అన్నమాట, నా కొడుకు విశ్వాసి కాబట్టి ఆ చేసుకునే అమ్మాయి కూడా విశ్వాసి అయితే ఇద్దరి జీవితం చాలా పదిలంగా ఉంటుందన్నమాట. పేరెంట్స్ విల్ ఆల్సో బి కన్విన్స్డ్, అండ్ ది ఓన్లీ వే ఇస్ టు షో యువర్ లైఫ్, ఎవ్రీడే లైఫ్. నీ అనుదిన జీవితం వాళ్ళకి నువ్వు చూపించు, వాళ్ళు నీ వలన కన్విన్స్ అవుతారు. హౌ టు చూస్, ఎలా ఎంపిక చేసుకోవాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి వినబడుతున్నటువంటి మాటలు. అనుకోకుండా ఇవాళ ఉదయం ఒక 40 years స్నేహం ఉన్నటువంటి ఫ్రెండ్ ఒక ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టాడు దీన్ని. వాళ్ళే మ్యారేజ్ గురించి మాట్లాడేటప్పుడల్లా మనం ఆలోచించే విషయాలు ABCDEF, ABCDEF అనమాట. మనకి ఎంతసేపు కావాల్సింది ఏజ్. నేను ఎవరు అడిగారుగా, ఆడపిల్ల మగపిల్లాడి కంటే కూడా పెద్ద వయసు అయితే కనుక ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి ఏజ్ చూసుకుంటాం మనం. బ్యూటీ కాన్షియస్ మనం, పర్టికులర్లీ ఇండియన్ కాంటెక్స్ లో, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో డార్క్ కాంప్లెక్షన్ అంటేనే చాలా భయపడిపోతారు అనమాట. బ్యూటీషియన్ చెప్పుకోవడానికి కూడా చెప్పిపోతారు. బ్యూటీ చూసుకుంటాం అనమాట. అండ్ దెన్ కాస్ట్, ఆల్ పర్వేడింగ్ కాస్ట్. అది చర్చి బయట కాస్ట్, చర్చి లోపల కాస్ట్. నిన్న ఎవరో మాట్లాడుతూ సబ్ కాస్ట్ గురించి అడుగుతా ఉన్నారు. కాస్ట్ ఇస్ అ ప్రాబ్లం. We search for girls or boys among our own caste. వెతుక్కుంటాం అనమాట. కాస్ట్. అండ్ డౌరీ ఏమి ఇస్తారు?
నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ అవుట్ సైడ్ ద చర్చ్. ఈవెన్ believers who have been following the gospel, following the scriptures for quite some time, are still asking for dowry, thinking in terms of dowry. కట్నం గురించి ఆలోచిస్తా ఉన్నారు. బిలీవర్స్ సంగతే నేను మాట్లాడుతా ఉన్నాను. బయట వాళ్ళు ఎటు మాట్లాడతారు, బిలీవర్స్ చేస్తున్న పనులు. ఎడ్యుకేషన్ అనేటువంటిది అంటే ఉద్యోగం వచ్చే స్థాయి ఎడ్యుకేషన్ అయి ఉండాలి. అది కూడా ఫలానీ కంపెనీలో, ఫలానీ ఆర్గనైజేషన్ లో, ఫలానీ ఫీల్డ్ లో రావాలి. ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఒక తమ్ముడు అన్నాడు అనమాట, ఒక తమ్ముడికి చాలా మంచి మ్యాచ్ చూపిస్తే ఆ తమ్ముడు అంటాడు, సార్ నేను రావడమే పేద కుటుంబంలో నుండి వచ్చాను, మళ్ళీ పూర్ ఫ్యామిలీలో చేసుకుంటే ఉపయోగం ఏంటి సార్ అంటే, పెళ్లి చేసుకోవడం థింకింగ్ ఆఫ్ ఇంప్రూవింగ్ హిస్ ఫినాన్షియల్ స్టేటస్. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా, తెలివైన వాళ్ళు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని దానికి గాడ్స్ విల్ అని పేరు పెడతారు. ఇవన్నీ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని గాడ్స్ విల్ అని పేరు పెడతారు దీనికి. దాన్ని నేనేమంటానంటే హిడెన్ ఎజెండా అని అంటాను. నీకు ఆల్రెడీ మనసులో ఒక పిక్చర్ ఉంది, నీకు మనసులో ఒక మనిషి ఉన్నాడు, నీకు మనసులో ఒక అమ్మాయి ఉంది. అది పెట్టుకొని నువ్వు పైకి పిక్చర్ ఇస్తున్నావు. ఏమని పిక్చర్ ఇస్తున్నావు? దిస్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ మీ. ఒక 7-8 ఏళ్ల క్రితం బీటెక్ చదువుతున్నటువంటి ఒక పాప పరిచయం అయింది నాకు. అమ్మాయి ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లో ఉంది. అమ్మాయి అంటది, అంకుల్ నేను 10th క్లాస్ లో ఉండగానే నాకు దేవుడు ఒక అతన్ని కలలో చూపించాడు అంకుల్ అని చెప్తుంది. ఆ అమ్మాయి చదువుకునేది బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. 10th క్లాస్ లో ఉండగా దేవుడు తను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చూపించాడట. మన హిడెన్ ఎజెండాకి అంటే అవర్ ఓన్ డిజైర్స్ and we bracket them, we title them with God's will. We try to cover them up with God's will. దేవుని పేరు పెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. దేవుని చిత్తం అని చెప్పి పాస్ చేయడానికి ట్రై చేస్తాం. దానికి మనం కలల్ని దర్శనాల్ని అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ నిజానికి మనం వీటి గురించి చెప్పాలి అంటే గాడ్స్ విల్ కాదు ఇది, రిజర్వేషన్స్. I have certain specifications, reservations in my life, in my mind, and I look at people from these angles or through these lenses. ఇవి మ్యాచ్ అవ్వాలి నాకు, ఇవి మ్యాచ్ అయితే గనకనే నేను పెళ్లికి ఆలోచిస్తాను. అప్పుడు కొంతమంది అంటారనమాట, మ్యాచ్ గురించి చెప్పిన తర్వాత ఫోటో పంపించండి ఒక్కసారి చూసి చెప్తామని అంటారు. అంటే ఏం కావాలి? అమ్మాయి తెల్లగా ఉందా నల్లగా ఉందా కావాలా నీకు? ఎన్ని రకాల రిజర్వేషన్స్ అన్నమాట. వీటికి మనం ఇచ్చే కలర్ ఏంటి అని అంటే గాడ్స్ విల్ అని చెప్పి. నిజానికి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వీనికి సాటి అయిన సహాయమును వాని కొరకు నేను చేయుదును అనుకున్నాను. ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు, మనమేం అనుకోలేదు. I will make a suitable helpmeet for him. అంటే దేవుడు నా కోసం నాకు సాటి అయిన సహాయాన్ని చేయాలి అని చెప్పి తను అనుకున్నాడు. అంటే ఎవరి ప్లాన్ ఇది? దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. నేనేం ప్లాన్ చేయలేదు, నాకు అర్థం కాలేదు, ఆడమ్కి అర్థం కాలేదు. గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో when the whole creation was paraded before him in a big procession so that he would give them names, Adam did not have the plan of marriage in his mind. కానీ దేవుడికి తెలుసు, దేవుడికి ఇతనికి కావలసినటువంటి హెల్ప్ మీట్ నేను చేస్తాను అని చెప్పి. దట్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ ప్లాన్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ డిజైన్ ఫర్ మ్యాన్, గాడ్స్ డిజైర్ ఫర్ మ్యాన్. నాకు అసలు ఆలోచన తెలియని రోజున నన్ను సృష్టించి నన్ను తన పోలికలో స్వరూపంలో తయారు చేసిన దేవునికి మైండ్లోకి వచ్చింది, సుధీర్ కోసం నేను సాటి అయిన సహాయాన్ని చేస్తాను అని చెప్పి. అంటే మీ పేరు పెట్టుకోవచ్చు అక్కడ మీరు కావాలంటే కనుక, ఫలాని వాళ్ళు, ఫలాని కీర్తినో, లేకుంటే కనుక ప్రజ్వలానో, లేకపోతే వీణానో, లేకపోతే అమూల్యానో, ఎవరో ఒక పేరు అన్నమాట పెట్టుకొని, కావాలని పెట్టుకొని
మీకు సాటి అయిన సహాయం చేయడం అనేటువంటిది దేవునికి ఇష్టం. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఆ సాటి అయిన సహాయం నీకు లైఫ్ లో లేకపోతే దెర్ ఈస్ నో కాంప్లిమెంటింగ్. ఐఎమ్ నాట్ యూజింగ్ COMPLIMENT. కాంప్లిమెంట్ విత్ ఐ ఏమో అభినందనలు తెలియచేయటం, కాంప్లిమెంట్ విత్ COMPLEMENT. కాంప్లిమెంట్ అంటేనేమో నువ్వు కంప్లీట్ అవుతావు అనమాట. మ్యారేజ్ ద్వారా నేను కంప్లీట్ చేయడం అనేటువంటిది దేవుడి ప్లాన్. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని పర్పసెస్ ని మీట్ అవ్వగలుగుతావు. సో మ్యారేజ్ ఇస్ గాడ్స్ ప్లాన్ అండ్ మ్యారేజ్ ఇస్ గాడ్స్ విల్. నిన్న సురేష్ చెప్తున్నాడు కదా, వంగూరి చెప్పాడు. ఏమని చెప్పి, నేను పరిశుద్ధంగా ఉండడం కోసం అని చెప్పి, నా కోసం అని చెప్పి, నా నైతికత కోసం అని చెప్పి దేవుడు మ్యారేజ్ ని ప్లాన్ చేశాడు, డిజైన్ చేశాడు. అది ఆయన ప్లాన్, అది ఆయన విల్ నా కోసం అని చెప్పి. సో ఎవరి కోసం? ఇట్ ఈస్ ఫర్ యూ. గాడ్స్ ప్లాన్ ఫర్ యూ, గాడ్స్ విల్ ఫర్ యూ. సో నాకేమనిపిస్తుంది అనంటే, నువ్వు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ మ్యారేజ్ కోసమే దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మ్యారేజ్ ని ఎంజాయ్ చేయడం దేవునికి ఇష్టం. మనకు అర్థం కావాలి, మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కర్స్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ టెస్ట్, మ్యారేజ్ ఈజ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ అస్. అందుకనే అది ఎంజాయ్ చేయాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత హ్యాపీగా అనిపించాలో తెలుసా? గాడ్ వాంట్స్ మీ టు ఎంజాయ్ మ్యారేజ్. ఎంత ఎలివేటింగ్ థాట్ అసలు అది. నేను వివాహాన్ని ఎంజాయ్ చేయాలి అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డే యు గెట్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెడ్డింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ మ్యారిటల్ లైఫ్. నీ వివాహ జీవితం యావత్తు నువ్వు ద డే టు డే ఆఫ్ యువర్ మ్యారేజ్ ఎంజాయ్ చేయటం దేవుడికి ఇష్టం. కాబట్టి దేవుడు నీకు చెప్తాడు, గాడ్ వాంట్స్ టు టెల్ యూ, గాడ్ విల్ టెల్ యూ. నువ్వేం చేయాలి అనేటువంటిది దేవుడు చెప్తాడు. నువ్వు ఎలా పెళ్లి చేసుకోవాలి అని దేవుడు చెప్తాడు. ఏ ప్రిన్సిపల్స్ ప్రకారం చేసుకోవాలి అని చెప్పి దేవుడు చెప్తాడు. ఎదురుగా ఒక 100 మంది నిలబడి ఉంటే ఆ 100 మందిలో ఇదిగో ఈ వ్యక్తే అని చెప్పి దేవుడు కలనో దర్శనాన్నో లేకపోతే నీకు ఒక స్వరాన్నో వినిపించడం కాదు నేను మాట్లాడుతా ఉంది. దేవుడు ఏం చేస్తాడు అని అంటే, నువ్వు ఇలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలన్నది నా కోరిక. ఇలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే నీ లైఫ్ కి, నీ పర్పస్ ని నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతావు. ఆడపిల్ల అయితే మగపిల్లవాడిని, మగపిల్లవాడైతే ఆడపిల్లని. అంటే మనకు అర్థం కావాలి. నేను ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. దేవుని చిత్తం అని అంటున్నాం కదా మనం. దేని విషయంలో దేవుని చిత్తం కావాలి మనకి? వివాహం విషయంలో దేవుని చిత్తం కావాలి. ఓకే, వెరీ గుడ్, బాగుంది. ఆదికాండం 2వ అధ్యాయంలోనే దేవుడు వివాహం మన కోసం అని చెప్పి తన చిత్తం అని చెప్పి మనకు చూపించేశాడు చాలా స్పష్టంగా. అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, అదే 2వ అధ్యాయంలో 16వ వచనం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే 16వ వచనంలో ఏమంటాడు? ఇదిగో ఈ తోట ఫలముల్లో దేన్నైనా నువ్వు నిర్భ్యంతరంగా తినవచ్చును. యు మే ఈట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ గార్డెన్, బట్ నాట్ దట్ స్పెసిఫిక్ ఫ్రూట్. ద డే యు ఈట్ ఆఫ్ ఇట్ యు విల్ డై. ఆ చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దు నువ్వు, అది తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. అంటే దేవుని చిత్తంలో మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఒబీడియన్స్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మీ. దేవుడు నా నుండి ఏమి కోరుకుంటున్నాడు, నా పట్ల ఆయన చిత్తం ఏంటి అని అంటే, నేను ఆయన చిత్తానికి లోబడాలి అని అన్నది ఆయన కోరిక. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ కనబడుతుంది? గార్డెన్ ఆఫ్ ఈడెన్ లోనేమో మన ఆదాము హవ్వలు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు ఒబీడియన్స్ చూపించడంలో. కానీ గెత్సెమనే వనంలో గొల్గొతా కొండ మీద 2వ ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒబీడియన్స్ అనేది ఎలా ఉంటుందో చూపించాడు. గెత్సెమనే వనంలో ఆయన ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే. అంటే ఏం చేశాడు? యేసు ప్రభు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని తండ్రి చిత్తానికి లోబరిచాడు.
ఇది నా పట్ల దేవుని చిత్తం, ఇది నీ పట్ల దేవుని చిత్తం. నువ్వు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే, తన చిత్తానికి నువ్వు విధేయత చూపించాలి అన్నది ఆయన కోరిక. అప్పుడప్పుడు సలహా కోసం వస్తుంటారు అన్నమాట. ప్రొఫెషనల్స్ కానీ, లేకుంటే నాలాంటి కొలీగ్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే, మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటారనమాట. మీరేమనుకుంటున్నారో చెప్పండి అనంటే అర్థం ఏంటి అనంటే, వాళ్ళకి సలహా స్వీకరించడం కంటే కూడా ఊరికినే ఒక ఒపీనియన్ తీసుకోవటం అనమాట. వాళ్ళకి మనసులో ఉన్న దానికి నేను చెప్పింది మ్యాచ్ అయింది అనుకోండి, హమ్మయ్య అని చెప్పి నా పేరు అడ్డం పెట్టుకొని గడుపుకోవచ్చు. మనం దేవుడి దగ్గరకు కూడా ఏ యాటిట్యూడ్ తోటి వెళ్తా ఉంటాం. మన మైండ్ లో ఒక పిక్చర్ ఉంటుంది మనకి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వేమనుకుంటున్నావు దేవా చెప్పవా అని అంటాం అనమాట. దేవుడు ఏమంటాడు అని అంటే, నీ మైండ్ లో ఉన్న పిక్చర్ కి నువ్వు ఒబే అవుతున్నావా, నా ఇష్టానికి నా ప్లాన్ కి ఒబే అవుతున్నావా? మళ్ళీ హిడెన్ ఎజెండా. దేవుడు ఏమంటాడంటే, హిడెన్ ఎజెండాలు వద్దు నా దగ్గర. ఒకటే ఒక ఎజెండా ఏంటి అనంటే, నా చిత్తం నీకు ఇష్టమయ్యి నువ్వు దానికి లోబడతానంటే గనక అది ఆ ఒబీడియన్స్ అనేటువంటిది నీ పట్ల నా చిత్తం. అందుకేగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడు? ఉత్తమము, అనుకూలము, పరిశుద్ధము, గాడ్స్ విల్. అంటే అంత ప్రెషస్, అంత గుడ్, అంత హోలీ ఇంకా లేదు. అంటే నాకున్నటువంటి చిన్న మైండ్కి, నా పాపపు స్వభావానికి, పాప నియమం ఇంకా నాలో పనిచేస్తూ ఉండగా, చుట్టూ ఉన్నటువంటి లోకం నా మీద ప్రభావం చూపిస్తూ ఉండగా, నేను నా జీవితానికి శ్రేష్టమైన దాన్ని చూసుకోలేను. నన్ను ప్రేమించి తన పోలికలో స్వరూపంలో నన్ను తయారు చేసినటువంటి దేవుడు, నా కోసం యేసుక్రీస్తుగా ఈ భూమి మీద బలియాగం చేసినటువంటి దేవుడు, నా కోసం రాబోతున్నటువంటి దేవుడు, ఆయన నా గురించి ప్లాన్ చేసేది దట్ ఈస్ ద బెస్ట్ అన్నది నేను నమ్మినట్లయితే నేనేం చేస్తాను? నా ఇష్టాన్ని తీసుకుని ఆయన ఇష్టానికి అప్పగించేస్తాను. దాన్ని ఇంగ్లీష్ లో చాలా చక్కగా చెప్తాను అనమాట. మేకింగ్ మై విల్ సబ్సర్వియంట్ టు గాడ్స్ విల్. అంటే దేవుని చిత్తానికి నా చిత్తాన్ని లోబరచటం, అప్పగించేసేయటం. గాడ్స్ విల్. ఈ థెస్సలోనియన్స్ కి రాస్తూ మొదటి పత్రికలో పౌలు చెప్పేటువంటి మాటలు అన్నమాట. ఎంత మంచి మాటలో ఏమంటాడు? లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. 1 Thessalonians 4th chapter. Third verse onwards. 1 Thessalonians 4:3. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. హోలీనెస్ is God's will for me. దేనికి దూరంగా ఉండమంటున్నాడు? ఫోర్నికేషన్ కి దూరంగా ఉండమంటున్నాడు. జారత్వానికి దూరంగా ఉండాలని, అంటే ప్రిమారిటల్ సెక్స్ కి దూరంగా ఉండాలన్నమాట. ఇంకా ఏమన్నాడు చూసారా? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. అంటే till my marriage, to maintain myself holy, free from the lust of this flesh, that is God's will for me. అంటే obedience is God's will for me. Holiness is God's will for me. In my everyday life, నేను దేవుని చిత్తం చేయాలి అనేటువంటిది దేవునికి ఇష్టం. In my everyday life, in my day-to-day life, నేను కావాలని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఈ మాటలు. In my everyday life or my day-to-day life, నేను దేవుని చిత్తం చేయడం అనేటువంటిది ఆయనకి ఇష్టం. దేవుడు
మంచి దేవుడు అని గనక నేను నమ్మినట్లయితే నేను ఆయన్ని ఏ విషయంలోనూ అనుమానించను. ఎందుకంటే హి నోస్ వాట్ ఈస్ డూయింగ్. I know, I understand, I realize his will is the best for me on this earth. ఈ మూడింటి గురించి ఆలోచిస్తా ఉన్నాను నేను. రాత్రి ఈ 2 సెషన్స్ అయిపోయిన తర్వాత నేను నా వైఫ్ ఇద్దరమే కూర్చుని మాట్లాడుకునేటప్పుడు దేవుని చిత్తం గురించి ఇంతగా తపన పడుతున్నాము, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్. కానీ మనం ఆలోచించాల్సింది 3 ముఖ్యమైన విషయాలేనే. వేర్ యు లివ్, వాట్ యు డూ, whom you marry. వేర్ యు లివ్ అని అంటే ద ప్లేస్. దేవుడు నిన్ను హైదరాబాద్ లో ఉండమంటున్నాడా, అమెరికా వెళ్ళమంటున్నాడా, విజయవాడలో ఉండమంటున్నాడా, ఎక్కడ ఉండమంటున్నాడు దేవునికి తెలుసు. దేవుడి నిన్ను ఎక్కడ ప్లేస్ చేయాలి, నీకుండేటువంటి స్కిల్ సెట్ తోటి, నీకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ తోటి, నీ పర్సనాలిటీ తోటి, నువ్వు చేయబోయేటువంటి జాబ్ అనమాట, వాట్ యు డూ. దేవుడి నిన్ను ఏ పర్టికులర్ ప్రొఫెషన్ కోసం ప్రిపేర్ చేశాడు, ఏ విధమైనటువంటి గిఫ్ట్స్ ఇచ్చాడు నీకు. రక్షణ పొందిన తర్వాత ఆయన స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏమిచ్చాడు నీకు, నిన్ను చర్చ్ లో, మినిస్ట్రీలో ఎలా వాడుకోబోతున్నాడు, ఇప్పుడు ఎట్లా వాడుకుంటున్నాడు. దానికి తోడుగా హూమ్ యు మ్యారీ, నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటావు. ఈ మూడింటిలోనూ దేవుని చిత్తం జరగాల్సిందేగా. అంటే ఉద్యోగం ఏమో నీ ఇష్టం వచ్చినట్లు, ఉండేటువంటి నగరం ఏమో నీ ఇష్టం వచ్చినట్లు, ఒక్క వివాహం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం పరిగెత్తుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవా ఎవరిని పెళ్లి చేసుకోమంటావు చూపించేసే అని చెప్పి కాదు. గాడ్స్ విల్ ఇన్ దీస్ 3 areas. నిన్న రవికాంత్ చెప్తా ఉన్నాడు, మీకు గుర్తుండాలి. నేను మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను వాళ్ళు చెప్పినాయి అంటే, ఐఎమ్ ట్రైంగ్ టు రీఇన్ఫోర్స్ ద సేమ్ ఐడియాస్. దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు నీ ద్వారా జరగవలసినటువంటి దాన్ని జరిగించడానికి నీ అంతటి నువ్వు సరిపోవు కాబట్టి, నీకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు కంప్లీట్ అవుతావు కాబట్టి, మీ ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే ఒకటిగా ఆయన ఉద్దేశాన్ని ఈ భూమి మీద జరిగిస్తారు కాబట్టి, దేవుని చిత్తం నువ్వు ఎక్కడుండాలి, ఏం పని చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే మన స్పృహ దీనంతటిలోనూ పనిచేస్తా ఉండాలి. మన స్పృహ దీనంతటిలోనూ. నా కోరిక ఏంటంటే, ఈ విషయాల గురించినటువంటి ఆలోచన నీ మైండ్ లో పనిచేస్తూ ఉండగా నువ్వు మధ్యలో దేవునితోటి అంటూ ఉండొచ్చు, ప్రభువా నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను, ఈజ్ దట్ యువర్ ప్లేస్ ఫర్ మీ. ప్రభువా నేను ఏ ఊళ్ళో ఉంటున్నాను, ఏ నైబర్హుడ్ లో ఉంటున్నాను, ఏ కమ్యూనిటీతో కలిసి ఉంటున్నాను, ఎవరి దగ్గర ఉంటున్నాను, ఈజ్ దట్ యువర్ ప్లేస్ ఫర్ మీ. లేకపోతే నువ్వు ఇంకా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నట్లయితే, ప్రభువా నన్ను నువ్వు ఎటువైపుకి నడిపిస్తావు, నన్ను ఏ పని నిమిత్తం నువ్వు నన్ను సిద్ధం చేస్తున్నావు, నేను నా వివాహ జీవితంలో ఎవరిని చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది నాకు ఈ విషయం. ఇది నేను మళ్ళీ చెప్తాను మీకు. నేనేదో మీకు మ్యాజిక్ ఫార్ములా ఏమి చెప్పను, ఎందుకంటే దేర్ ఇస్ నో మ్యాజిక్ ఫార్ములా. నేను ఒక్కటే ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను. గాడ్ హ్యాస్ స్పెసిఫిక్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. దానికి తగినట్లుగా నువ్వు ఆయన చిత్తానికి లోబర్చుకోవడానికి ఇష్టం చూపించే కొంది నీ అనుదిన జీవితంలోనే నీకు అర్థమైపోతా ఉంటుంది నీ లైఫ్ ఎటు నడవబోతుంది, నువ్వేం చేయాల్సి వస్తుంది అనేటువంటిది. ఈ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని నీకు ఎవరు కనిపెడతారు? నేను శ్రీదేవిని అడిగాను అన్నమాట. అంటే ఏ ఊళ్ళో ఉండాలో, ఏ ఉద్యోగం చేయాలో పెళ్ళంత ముఖ్యమైనటువంటి విషయాలు కాదా అని అంటే తనంటది, ఉద్యోగం అనుకోండి, ఈ ఉద్యోగం కాదు అని అంటే కనుక ఉద్యోగం మార్చుకుంటాము, ఈ ఊరు కాదు అని అంటే వేరే ఊరికి వెళ్తాము. కానీ ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్న వ్యక్తిని మార్చేసేయడానికి వీల్లేదు కదా అని అన్నమాట. పాత రోజుల్లో చొక్కాలు మార్చినంత ఈజీగా ఉద్యోగాలు మార్చడం అనేవాళ్ళు అనమాట. చొక్కాలు మార్చినంత ఈజీగా అంటే షర్ట్ అనమాట. యాజ్ యూ చేంజ్ యువర్ షర్ట్స్, you change your profession or your job or your company or the place you live, but not so in the case of marriage. వివాహ విషయంలో అలా కాదు కదా అని చెప్పి, అందుకే ఇంత టెన్షన్, అందుకే ఇంత భయం.
అందుకే ఇంత వరీ, యాంగ్జైటీ అన్నమాట. ఏంటి? ఎవరు కనిపెడతారు? కొన్ని చోట్ల చర్చ్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతారు. కొన్ని చోట్ల పాస్టర్ గారు చెప్పేస్తారు. తల్లిదండ్రులను పిలిచి, అమ్మ మీ అబ్బాయికి ఫలాని అమ్మాయిని పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి దేవుడు నాకు తెలియచేస్తున్నాడు అని అంటారు. కొన్ని చోట్ల సంఘ పెద్దలు ఇన్వాల్వ్ అవుతారు. కొన్ని చోట్ల పేరెంట్స్ అంటారనమాట, మేము చూపిస్తున్నాము, చేసుకో నువ్వు, నీ సంగతి మాకు తెలియదా, చిన్నప్పటి నుంచి పెంచాంగా మేము అని అంటారు. మరి కొన్నిసార్లు ఏమో నీకు మనసులో అనమాట, నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, నాకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా, అలా ఉంటది కదా, ఇలా ఉంటది కదా అని చెప్పి నానా రకాలన్నమాట. హూ విల్ ఫైండ్ గాడ్స్ విల్ ఫర్ మీ. ఇట్లాంటి కేసులో నేను ఒక విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మంది విశ్వాసులకి ఒక భయం ఏంటి అని అంటే, మా అమ్మా నాన్నలు నాకు సరైనటువంటి మ్యాచ్ తీసుకురారేమో అని చెప్పి టెన్షన్ పడిపోతా ఉంటారు. ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. అంబేద్కర్ కాలేజీలో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది సంఘటన. ఇద్దరు ఆడపిల్లలు నా దగ్గర స్టూడెంట్స్, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు. వాళ్ళమ్మ ఈ ఇద్దరి పిల్లల ఫాదర్తో కాకుండా వేరే ఇంకొక ఆయనతో ఉండేది. అంటే వీళ్ళ ఫాదర్ వీళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఈమె ఇంకొక ఆయనతోటి సహజీవనం చేయడానికి అలవాటు పడింది. ఈ పిల్లలిద్దరూ మా కాలేజీలో ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి, ఈ ఇద్దరు పిల్లల్లో పెద్ద అమ్మాయి ఒక సీనియర్ ఇంటర్ పిల్లాడితోటి రిలేషన్ మొదలు పెట్టింది అనమాట. ఏమీ లేదు, మాట్లాడుకునేవాళ్ళు, చిన్న చిన్న చీటీలు అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అట్లా. అది కొంచెం ఇష్యూ అయిపోయింది. ఆ కుర్రాడిని డిసిప్లిన్ రియాక్షన్ కింద కొంతకాలం పాటు ఇంటికి పంపించేసేయాల్సి వచ్చింది. ఒకరోజు ఈ ఇద్దరు ఆడపిల్లలు కాకుండా మరో ఇద్దరు ఆడపిల్లలు తోడుచ్చారు. 4 ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి, సార్ మీతో ఒక విషయం మాట్లాడాలని అన్నారు. ఏంటి అని అన్నాను. సరే మీరు చెప్పండి అని చెప్పి ఆ తోడిచ్చినటువంటి క్లాస్మేట్స్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇద్దరు పిల్లలు నిలబడ్డారు. నిలబడిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టారు. సార్ మా ఇంటి పరిస్థితి ఏంటంటే అని మొదలుపెట్టి చెప్తా ఉన్నారు. మా ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు సార్, మా కోసం వచ్చాయని మా ఫాదర్ కాదు, అట్లా ఎట్లా అని చెప్పి చెప్తున్నారు. నాకు వెంటనే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను అడిగాను, అమ్మా ఇప్పుడు ఫాదర్ లేడు కాబట్టి, మీ పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా బాగాలేదు కాబట్టి మీరు పెళ్లిళ్ళు అవ్వవేమో అనే భయంతో మీకు మీరే ఈ విధంగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారా అని అడిగాను నేను. ఆ పిల్లలు చాలా స్పష్టంగా అవును అని చెప్పారు. నేను ఎందుకు ఈ స్టోరీ మీకు చెప్తున్నాను అని అంటే, విశ్వాసులు కూడా, బిలీవర్స్ కూడా కొన్నిసార్లు తామున్నటువంటి పరిస్థితిని బట్టి కానీ, బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, ఇంటి దగ్గర సిచ్యుయేషన్ బట్టి కానీ, ఆయా రకాల పరిస్థితుల వలన ఏదో ఒక విధంగా మనం పెళ్లి చేసుకోవాలి, విశ్వాసిని చేసుకోవాలి అని తాపత్రయపడిపోతూ రకరకాల ఇబ్బందులకి గురవడం చూస్తా ఉంటాం. నేను అందుకనే ముందు నుండి జాగ్రత్తగా చెప్తున్నాను. కొన్నిసార్లు విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్ బిలీవింగ్ ఫ్రెండ్స్ కూడా మిస్టేక్స్ చేస్తారు. బిలీవింగ్ ఎల్డర్స్ కూడా మిస్టేక్స్ చేస్తారు. ఏం మిస్టేక్ చేస్తారు? తల్లిదండ్రులకి తెలియకుండా ఈ పిల్లలకి ఏదో మేలు చేసేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళంతట వాళ్ళు తొందరపడిపోయి అమ్మాయికి అబ్బాయికి మ్యాచెస్ గబగబా చెప్పేస్తా ఉంటారు. దీనివల్ల నష్టం ఏంటి అని అంటే, చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యానుసారంగా నడవాల్సినటువంటి, ఎదగాల్సినటువంటి యంగ్ పీపుల్ మంచి టైం వచ్చేటప్పటికి ఇట్లాంటి క్రూషియల్ ఇష్యూలో వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కన్ఫ్యూజన్ లో పడిపోతారు. వాళ్ళు ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన స్థితికి వెళ్ళిపోతారు. ఈలోపు పేరెంట్స్ దగ్గర గొడవ మొదలవుతుంది. టెన్షన్, ప్రెషర్స్ మొదలైపోతాయి అన్నమాట. అందుకనే నా ఆలోచన, నా కోరిక ఏంటి అని అంటే, మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు, కూల్గా ఉండండి. మిమ్మల్ని తయారు చేసిన దేవుడికి మీరంటే ఇష్టం. ఎంత ఇష్టం అని అంటే, మీకోసం అని చెప్పి సిలువ మీద రక్తం కార్చేటంత ఇష్టం. ఎంత ఇష్టం అని అంటే, మీలో పరిశుద్ధాత్మునిగా నివాసం ఉంటూ మిమ్మల్ని చక్కగా వాక్యానుసారంగా నడవడానికి ప్రోత్సహించేటంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే, మీ చుట్టూ బిలీవింగ్ పీపుల్ని, బిలీవింగ్ ఫ్యామిలీస్ని ఉంచి మీకు అడ్వైస్, కౌన్సిల్ ఇవ్వడానికి ఏర్పాటు చేసేటంత ఇష్టం.
భయపడొద్దు మీరు. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులకి భిన్నంగా ఏదో చేసేయాలని మాత్రం తాపత్రయపడొద్దు మీరు. వాళ్ళేదో మీకు నష్టం చేసేస్తారు అని చెప్పి భయపడొద్దు మీరు. ముఖ్యంగా గాడ్లీ పేరెంట్స్ ఉన్నట్లయితే జాగ్రత్త పడండి. గాడ్లీ పేరెంట్స్ ఉన్నట్లయితే జాగ్రత్త పడండి. ఈ విషయం నేను ఎక్కువగా ఆలోచించడానికి నాకు ప్రోత్సాహం ఎక్కడ దొరికింది అనంటే, రవి జకరాయాస్ ఒక బుక్ రాశారు. ఐ ఐజాక్ టేక్ యూ రెబెకా అని చెప్పి. ఆ బుక్ రాయక ముందే ఆయన ఐ ఐజాక్ టేక్ యూ రెబెకా అనేటువంటి పేరుతో ఒక మీటింగ్ లో యంగ్ పీపుల్ ఉద్దేశించి మాట్లాడారు. ఆ ఆడియోలో కూడా ఆయన చాలా స్పష్టంగా ఏ కేసును ఉద్దేశించి మాట్లాడతారు అని అంటే, ఇస్సాకు తండ్రిని తీసుకుని వచ్చారనమాట సీన్ లోకి. ఇస్సాకు తండ్రి గాని తల్లి గాని వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరు? దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవునితో ముచ్చరించినటువంటి వాళ్ళు, దేవుడు వాళ్ళని ముఖాముఖి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం అనమాట. దేవుడు వచ్చి అబ్రహాం దగ్గర నిలబడి అబ్రహాం తోటి మాట్లాడాడు. శారా గుడారం లోపల పక్కన నిలబడి ఆ తెరచాటును నిలబడి నవ్వితే నువ్వు నవ్వావమ్మా అని అన్నాడు ఆయన. నేను నవ్వలేదనంటే లేదు నువ్వు నవ్వావని అన్నాడు. అని ఆ తప్పుని ఆమె మీద ఉంచకుండా ఆమెను బిడ్డతోటి ఆశీర్వదించాడు దేవుడు. వీళ్ళిద్దరూ దేవుడు తెలిసినటువంటి తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళిద్దరూ ఆలోచించుకొని ఎలియాజర్ని పిలిచి ఎలియాజర్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అబ్రహాం పంపించాడు. ఇదిగో ఫలాని పిల్లల్ని, ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లల్ని ఎవరినైనా సరే ఒక అమ్మాయిని నా కుమారుడి కోసం తీసుకొని రా. మీ తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా ఎదిగినటువంటి తల్లిదండ్రులు అయితే మీ వాక్యానుసారంగా మీరు జీవించే జీవితాన్ని వాళ్ళు చూస్తూ ఉంటే, అంటే ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ బిలీవర్స్ and see your day-to-day life as being in accordance with God's word, వాళ్ళతో చెప్పండి మీరు. వాళ్ళకి అర్థమైపోతుంది ఏమైనా సరే నా కొడుక్కి నా కూతురికి విశ్వాసాన్ని తీసుకురావాలి. మీకు సంగతి తెలుసా, సొసైటీలో మేము రకరకాల వ్యక్తులను చూస్తూ ఉంటాం కాబట్టి అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. పేరెంట్స్ ఏమంటున్నారు తెలుసా? ఏమండి మా అబ్బాయి ఇంకా రక్షణ పొందలేదు, కానీ రక్షణ పొందిన అమ్మాయి ఉంటే కనుక చూసి పెట్టండి, అప్పుడు ఆ అమ్మాయి వలన వాడు కూడా బాగుపడతాడు కొంచెం అంటున్నారు. అంటే తల్లిదండ్రులకి ఏం అర్థమైపోతుంది అని అంటే, విశ్వాసిని వివాహం చేసుకుంటే జీవితం ఉత్తమంగా ఉంటది అని చెప్పి తల్లిదండ్రులకి అర్థమవుతుంది. తొందరపడిపోయి తల్లిదండ్రుల ఇష్టానికో తల్లిదండ్రుల ఆలోచనకో విరుద్ధంగా భిన్నంగా హడావిడి పడిపోవద్దు. ఈ లోకపు తండ్రి తల్లి, పరలోకపు తండ్రి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎవరైనా వింటూ ఉంటే గనక మీరు కూడా జాగ్రత్త పడి ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, మీ పిల్లల వివాహం గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన నడిపింపు కొలది విశ్వాసుల్ని మీ పిల్లలకి వివాహం చేయడానికని చెప్పి శ్రద్ధ చూపించండి. మీ పిల్లల విశ్వాస జీవితంలో క్రమంగా నడుచుకునేలా వాళ్ళకి మీరు తోడ్పడండి. మనకి కావాల్సింది ఏంటి అని అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి పాస్టర్ గారు చెప్పరు, పెద్దలు చెప్పరు, సంఘం చెప్పదు, తల్లిదండ్రులు చెప్పరు, నీ అంతట నువ్వే కాదు. అందరిలో వీళ్ళల్లో ఎవరో ఒకరు ఎంతో కొంత షేర్ కలిగి ఉంటారు దేనిలో. అది మనకి తెలిసిన పెద్దలు, మన సంఘంలో పెద్దలే కాకపోవచ్చు, మనకి తెలిసినటువంటి సహవాసంలో పెద్దలు కావచ్చు, లేకుంటే గనక మన పాస్టర్ గారి ద్వారా ఆ మ్యాచ్ రావచ్చు. ఎందుకంటే పాస్టర్ గారు మనల్ని చాలా కాలం నుండి చూస్తూ ఉన్నారు కాబట్టి, మనం ఎలాంటి వాళ్ళము ఎరిగిన వాళ్ళు కాబట్టి. లేకపోతే మన సంఘంలో మన సంఘం యావత్తు, బహుశా మీరు బైబిల్ స్టడీ తీసుకునే వాళ్ళేమో, లేకుంటే చక్కగా స్టేజ్ మీద నిలబడి పాటలు పాడేవాళ్ళేమో, లేకపోతే యూత్ మీటింగ్ నడిపిస్తారేమో, ఎవరైనా సరే కావచ్చు. సంఘం అంతా కూడా ఈ అమ్మాయి అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరిక కలిగి ఉంటుంది. మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. సో అందరూ దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ ఇన్వాల్వ్ అయినా సరే నష్టమేమీ లేదు. కానీ ఒక్కటే ఏంటి అంటే, మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది, వి షుడ్ బి సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్. అది పాస్టర్ గారు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మనం కావచ్చు. దేవుని స్వరానికి మనం సెన్సిటివ్ గా ఉండాలి. మళ్ళీ మీరు అనొచ్చు వెంటనే, ఇంతకేగా కళలు దర్శనాలు స్వరాలు కాదన్నారు అంటే, కళలు దర్శనాలు స్వరాలని కాదు నా ఉద్దేశం ఇక్కడ. గాడ్స్ వాయిస్ అంటే గాడ్ టాకింగ్ టు యూ ఇన్ యువర్ ఎవ్రీడే మెడిటేషన్ యాజ్ యూ గో టు హిస్ స్క్రిప్చర్.
దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వెళ్ళి దేవుని మాటని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతోటి ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి ఏమి మాట్లాడుతున్నాడు? నువ్వు వాక్యానుసారమైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీకు తెలుస్తా ఉంటది అనమాట. నీకు తెలుస్తా ఉంటది, నీకు అర్థమవుతా ఉంటది. మనకి టు నో we are anxious, to reveal God is interested. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని. నీకు తెలుసుకోవడానికి ఎంత యాంగ్జైటీ ఉంటుందో ప్రత్యక్షపరచడానికి, నీకు అర్థంగా చెప్పడానికి దేవుడికి అంతే కోరిక ఉంటుంది. ఎందుకనంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. మనకి ప్రేమ అంటే తెలియని రోజున, మనకి ప్రేమించడం అర్థం కాని రోజున దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం రక్షకునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. సో మనం యునిక్ ఈ భూమి మీద. నాలాంటి వాడు, నీలాంటి వాడు, నీలాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు. అంత అసమానంగా దేవుడు మనల్ని తయారు చేస్తే మనం తన ఇష్టాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి. తను మన కోసం తయారు చేసినటువంటి వివాహం అనే ప్రణాళికని, ఆ బ్లెస్సింగ్ ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు. చక్కగా అంటే చక్కగా నడిపిస్తాడు అన్నమాట. మనకు ఉండాల్సింది ఏంటి అని అంటే దీని అంతట్లోనూ దేవుని చిత్తాన్ని చేయడానికి రెడీనెస్ ఉండాలి. దేవుని చిత్తాన్ని చేయడానికి రెడీనెస్ ఉండాలి నీ మనసులో. కొన్నిసార్లు అది నీ ఎక్స్పెక్టేషన్ కాకపోవచ్చు. నిజంగా నీ ఎక్స్పెక్టేషన్ కాకపోవచ్చు. యూ నీడ్ టు డూ గాడ్స్ విల్. అదొక్కటే ఫిక్స్ చేసుకొని మైండ్లో. యోనా తెలుసుగా మీకు? యోనా రాజుగారికి ఒక ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలీయుల యొక్క సరిహద్దుల్ని విశాలపరుస్తాడు దేవుడు అంటే అది నిజమైంది. వెరీ గుడ్. ఇప్పుడు యోనాని దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నీనివేకి వెళ్ళి రక్షణ సువార్తని ప్రకటించు అని చెప్పి, మారు మనసు పొందమని, పశ్చాత్తాపడమని, ఏడవమని చెప్పు. వాళ్ళ భక్తిరాహిత్యం చాలా ఘోరంగా ఉంది, వాళ్ళ పాపం చాలా గొప్పదైపోయింది, వెళ్ళానంటే యోనాకి నచ్చలేదు. యోనా ఎదురు తిరిగిపోవడానికి ప్రయత్నించాడు. దేవుడు ఏం చేస్తాడు అని అంటే నీ మనసులో రెడీనెస్ టు డూ హిస్ విల్ ఉందా లేదా చూస్తా ఉంటాడు. మరి నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ టు వెయిట్ ఇన్ హోప్. దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను చాలా చక్కగా వివాహ జీవితంలోనికి ప్రవేశపెడతాడు అని చెప్పి నువ్వు నిశ్చింతగా ఎదురు చూడాలి. నాకు ఇష్టమైనటువంటి కీర్తనలో నుంచి మళ్ళీ చెప్తాను నేను. 127వ కీర్తనలో అనమాట. 127వ కీర్తనలో ఏముంటుందో తెలుసా? He gives while his beloved sleep. తను ప్రేమించి వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. అంటే అర్థం ఏంటి తెలుసా? ట్రస్టింగ్ గాడ్ అండ్ రెస్టింగ్. నమ్మకంలో హాయిగా విశ్రాంతిగా ఉండటం. అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తా ఉంటావు అనమాట. వెయిట్ అని అంటే కనుక లేచింది మొదలు రాత్రి వరకు ఇలాగ ముఖం చేతుల్లో పెట్టుకుని దేవా చెప్పు, దేవా చెప్పు, దేవా చూపించు కాదు నువ్వు చేయాల్సింది. యు వెయిట్ బట్ యు డోంట్ వేస్ట్. దేవుడు నీకు ఇచ్చినటువంటి రిసోర్సెస్, అది నీ మైండ్ కావచ్చు, నీ టైం కావచ్చు, నీ బాడీ కావచ్చు, నీ స్కిల్స్ కావచ్చు, నీ ప్రొఫెషన్ కావచ్చు, నీ ఎడ్యుకేషన్ కావచ్చు, నీకు ఇచ్చిన వాటిని వేటిని కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకుండా ఒక పక్కన నువ్వు దేవుడికి తెలుసు ఏ టైంలో నాకు చూపించాలో. అందుకేగా సాల్మన్ ఏమంటాడు ప్రసంగి గ్రంథంలో, ఎక్లీసియాస్టిస్ 3rd చాప్టర్లో ఫస్ట్ 11 వర్సెస్ మనం చదివినట్లయితే కనుక దానిలో ఏమంటాడు చాలా స్పష్టంగా, దెర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు డిగ్రీలో ఉండగానే నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎవరితో అవుతుంది అని చెప్పి వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు చదువు పూర్తి అయ్యి అవ్వకముందే ఎవరి గురించి నేను పెళ్లి చేసుకొని, ఎవరిని పెళ్లి చేసుకొని అని చెప్పి వెతకడం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడికి తెలుసు, గాడ్ నోస్. సో నువ్వేం చేయాలి అని అంటే నీ వయసుకి తగినట్లుగా నీ ముందున్నటువంటి నీ చదువు అనే పని ముగించు. ఎక్సలెన్స్ తోటి చదువుకో. దేవుడు నీకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటే నీకు ఇచ్చినటువంటి తెలివితేటలతో ఎక్కడ నువ్వు బాగా పనిచేయగలుగుతావు, ఎక్కడ నీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎక్కడ నువ్వు బాగా ఉపయోగపడతావు, మంచి జాబ్ చూసుకో. ఆ మంచి జాబ్ లో రాణిస్తూ ఉండు. అదే సమయంలో నువ్వు ఎక్కడైతే ఏ సహవాసంలో ఏ చర్చ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నావో ఆ చర్చ్ లో నువ్వు చేయడానికి అవకాశం ఉన్న ప్రతి పని చేస్తూ ఉండు.
వెయిట్ బట్ డోంట్ వేస్ట్. అదే సమయంలో నువ్వు యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు లీవ్. ఏంటి లీవ్ అంటే? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. అంటే ఈ విధమైనటువంటి లీవింగ్కి క్లీవింగ్కి, దీని గురించి నెక్స్ట్ సెషన్ లో మీరు మరింతగా వింటారు. ప్రిపరేషన్ గురించి నువ్వు మానసికంగా సిద్ధం అవ్వాలి. రెడీనెస్ టు డూ గాడ్స్ విల్, రెడీనెస్ టు డూ గాడ్స్ విల్ అనమాట ఇదంతా కూడా. సో ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రేయర్ టైం బాగలేకపోతే సరి చేసుకో, ఇమీడియట్ గా ప్రాపర్ గా ప్రేయర్ చేసుకో, డిసిప్లిన్డ్ గా ప్రేయర్ చేసుకో. దేవుని దగ్గర శ్రద్ధతో టైం గడపడానికి అలవాటు పడు. ప్రేయర్ అంతేకాదు, సీక్ ప్రేయర్ సపోర్ట్. ఊళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు. ఒక కుటుంబమో 2 కుటుంబాలను జాగ్రత్తతో, వీళ్ళు కొంచెం వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ విశ్వాస జీవితంలో మెచ్యూరిటీ వచ్చింది అని ఐడెంటిఫై చేసినటువంటి మేబీ 1 or 2 ఫ్యామిలీస్, కొంచెం ఎల్డర్లీ ఫ్యామిలీస్ అన్నమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మ్యారేజ్ గురించి ప్రేయర్ చేసుకుంటాను, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్ ఫర్ మై మ్యారేజ్. ప్రార్థన లేకుండా, ప్రార్థన శక్తి లేకుండా యూ క్యాన్ నాట్ డూ ఎనీథింగ్. నువ్వు ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అంటే నీ ఫ్యూచర్ మ్యారిటల్ లైఫ్ ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నట్లెక్క. ఇవాళే సెటిల్ చేసుకోవాలి ఆ విషయాన్ని. దాని తర్వాత మనకి ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, లభించిన వెలుగును బట్టి క్రమముగా నడుచుకుందాము అని అంటాడు అనమాట. అంటే లెట్ us walk in accordance with the light already given, in accordance with what is already revealed అని అంటాడు. దేవుడు ఇప్పటికే నీకేమి చూపించాడో నీ వ్యక్తిగత జీవితం గురించి, ఆ చూపించిన వాటి విషయంలో ఒబీడియంట్ గా ఉండు. అలవాట్ల గురించి దేవుడు చెక్ చేస్తున్నాడా? పర్సనల్ డిసిప్లిన్ గురించి దేవుడు చెక్ చేస్తున్నాడా? నువ్వు వెంటనే సరి చేసుకో. నువ్వు ఒబీడియంట్ అయిపోవాలి. మెడిటేట్ అపాన్ గాడ్స్ వర్డ్. విపరీతంగా దేవుని వాక్యం చదువు, విపరీతంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకో. వివాహం గురించి నీకేమైనా బుక్స్ దొరికితే గనక వాటిని చదువు. ఫిట్ టు బి టైడ్, బిల్ హైబిల్స్ రాసినటువంటి బుక్, మంచి బుక్, చదువుకోవచ్చు. ఐజాక్ టేక్ యూ రెబెకా, రవి జకరియా రాసినటువంటి బుక్, మంచి బుక్. 2 బుక్స్ చదవచ్చు మీరు, చాలా చక్కటి పుస్తకాలు, 2 చాలా మంచి బుక్స్, చదువుకోండి వాటిని మీరు. అన్నిటికంటే ముఖ్యంగా అనమాట, సాచురేట్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నువ్వు నింపేసుకో, ప్యాక్ చేసుకో. వాక్యాన్ని ధ్యానించడం, వాక్యమే చదువుకోవటం, వాక్యాన్ని తాగేసేయటం, వాక్యాన్ని నీ మనసులో ఉంచుకోవటం. ఇంకేం చేయొచ్చు తెలుసా? పెద్దల యొక్క సలహా స్వీకరించు. మళ్ళీ చెప్తున్నాను, అందరితోటి వివాహ విషయాలు మాట్లాడడానికి అలవాటు పడద్దు. వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని చూసుకో. తల్లిదండ్రుల్ని గౌరవంగా చూసే వాళ్ళని చూసుకో. తల్లిదండ్రుల యొక్క బాధ్యతని గుర్తించి గౌరవించే వాళ్ళని చూసుకో. వాక్యంలో ఎదిగిన వాళ్ళని చూసుకో. ప్రార్థనలో బాగా ఉన్న వాళ్ళని చూసుకో. వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతున్న వాళ్ళని చూసుకొని అలాంటి వాళ్ళ దగ్గర సలహా స్వీకరించు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోబోతున్నావో ఆ వ్యక్తిని ప్రేమించడానికి ఇప్పటి నుండి నిర్ణయం తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఎప్పుడో కనబడిన తర్వాత అప్పుడు ప్రేమించడం మొదలు పెడతాను కాదు. నీ జీవితంలోనికి నీ భాగస్వామిగా రాబోతున్న వ్యక్తి కోసం అని చెప్పి తనకి ఇవ్వాల్సినటువంటి ప్రేమని నువ్వు ఇప్పటి నుండే తన కోసమే ఉంచాలి. Come what may, I will love him. Come what may, I will love her. It's a decision. It's a thought. It's a resolution. వివాహ జీవితం అంటే కనుక అంత అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనే ఫెయిరీ టేల్ ఎండింగ్ కాదు. ఇంకా ఆ తర్వాత ప్రతి సినిమా అక్కడికి వచ్చి శుభం కార్డు పడుతుంది కాబట్టి మనం కూడా పెళ్లి కార్డు పడి పెళ్ళైపోగానే చూసుకుంటూ హ్యాపీగా బతికేస్తామని అనుకోకండి. నో, 2 individuals, they come together with 2 different backgrounds, 2 temperaments, 2 upbringings and 2 types of skill set. వీటన్నింటిలోనూ మీరు వస్తూ ఉంటే మీరు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా క్లాషెస్ ఉంటాయి.
వాటికి తట్టుకుంటూనే, వాటిని రిజాల్వ్ చేసుకుంటూనే నీ భార్యని ప్రేమిస్తాను, నీ భర్తని ప్రేమిస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి నువ్వు. అంతేకాదు తన ఘటమును పరిశుద్ధత ఎందును ఘనత ఎందును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం. హౌ టు మెయింటైన్ యోర్ సెల్ఫ్ sexually pure. That is God's will for you. So set yourself apart for your spouse. ఆడపిల్లల్ని టచ్ చేసే విషయంలో, ఆడపిల్లలు ఇంకా చూసే విషయంలో, మగపిల్లల్ని టచ్ చేసే విషయంలో, మగపిల్లలు ఇంకా చూసే విషయంలో కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్. నీ మీద వేరే వాళ్ళు చేతులు వేయకుండా చూసుకో. కేర్ఫుల్ గా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సోషల్ డిస్టెన్సింగ్ అంటే కరోనా వైరస్ కోసం సోషల్ డిస్టెన్సింగ్ కాదు, ఇది స్పిరిచువల్ మ్యాటర్స్ లో మనం ఉండాల్సినటువంటి డిస్టెన్స్ ఇది మెయింటైన్ చేయాలి. చాలా గట్టిగా దీన్ని తీసుకోవాల్సినటువంటి విషయం అనమాట ఇది. ఇది మా కల్చర్ లో చాలా మామూలు అని అనొద్దు. నో నో, సెన్సిటివిటీని లూజ్ అవ్వద్దు జీవితంలో. నువ్వు నీ వివాహ జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నించు. అంతేకాదు ఇతరుల ఎగ్జాంపుల్స్ ని కనుక్కో. ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే, అక్క మీరు ఎట్లా వివాహం చేసుకున్నారు, దేవుడు మీ ఇద్దరిని ఎలా దగ్గరికి తీసుకుని వచ్చాడు, అన్న మీరు ఎట్లా వివాహం చేసుకున్నారు, మీరు కనుక్కోవచ్చు. వాళ్ళ వివాహం ఎలా జరిగింది, దేవుడు వాళ్ళని ఎలా గైడ్ చేశాడు, దాని వలన మీకు అర్థం అవుతా ఉంటుంది. కొంతమంది మేము ఈ తప్పు చేసాం, మీరు తప్పు చేయొద్దని చెప్తారు. కొంతమంది మేము ఇలా దేవుడు మమ్మల్ని గైడ్ చేశాడు, మేము కన్ఫ్యూజ్ అయ్యాం కానీ దేవుడు మమ్మల్ని నడిపించాడు చెప్తా ఉంటారు. మీకు అర్థం అవుతా ఉంటుంది, మీకు ధైర్యం వస్తూ ఉంటుంది, మీరు మరింత మెలకువగా ఉంటారు, మీరు మరింత అలర్ట్ గా ఉంటారు. ఖాళీగా ఉండకుండా మినిస్ట్రీస్ లోకి వెళ్ళిపోండి. పాటలు పాడమంటున్నాడా దేవుడు, పాడు. చక్కగా మీటింగ్ ఆర్గనైజ్ చేయమంటున్నాడా, ఆర్గనైజ్ చేయి. బైబిల్ స్టడీ తీసుకోవడానికి ఓపెనింగ్ వచ్చిందా, శ్రద్ధతో బైబిల్ స్టడీకి ప్రిపేర్ అవ్వు. 3-4 గంటలు కూర్చుని నీట్ గా నోట్స్ రాసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటివన్నీ శ్రద్ధతో రాసుకో. దానికి చక్కగా మంచి పవర్ పాయింట్ తయారు చేసుకో, తీసుకొని వెళ్ళి బైబిల్ స్టడీ తీసుకో. నువ్వు దేవుడు నీకు ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్య, ఏ పని ఇస్తే ఆ పని. దేవుడు ఒకవేళ నిన్ను మీ యూత్ గ్రూప్ కి ట్రెజర్ గా ఉంటే అకౌంట్స్ మెయింటైన్ చేయమన్నాడా, శ్రద్ధతో చేయి, ప్రతి పైసాకి లెక్క చూపించు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే నీ పర్సనాలిటీ నీకు అర్థమవుతుంది, నీ ఫ్యూచర్ నీకు ఏమర్థం అవుతుంది అని అంటే నిన్ను దేవుడు ఏ వైపుగా నడిపిస్తున్నాడు. ఇలాంటి వాటికి మ్యాచ్ అయ్యేటువంటి అమ్మాయి ఎవరైతే బాగుంటుంది, ఇలాంటి వాటికి మ్యాచ్ అయ్యే వ్యక్తి ఎవరైతే బాగుంటుంది. ఒక తమ్ముడు బాగా చదువుకున్నాడు, దేవుడు తన్ని చిన్న ఉద్యోగం చేస్తూ పెద్ద పరిచర్య చేయమంటున్నాడు, ఫుల్ టైం మినిస్ట్రీ చేయమంటున్నాడు. అదే ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇతను ఆ ఉద్యోగం చేయకపోతే గనక, అతనికి ఇందులో అంబిషన్ లేకపోతే ఎట్లా చేసుకుంటాము అంటున్నారు. అలాంటి వాళ్ళ అక్కర్లేదు అంటున్నాడు అతను. ఎందుకంటే అతనికి అర్థమైపోయింది, తను మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి నడుస్తూ ఉండగా ఎవరి ఇలాంటి వాళ్ళు తన జీవితంలోకి వస్తే తనకి బాగుంటుందో తనకు అర్థమైపోతుంది. తను చూసుకుంటున్నాడు ఆ విషయాన్ని. కొన్ని జస్ట్ 2-3 అనమాట. 73వ కీర్తనలో నువ్వు నన్ను కుడి చేత పట్టుకుని నడిపిస్తావు, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తావు. మనిషి తన సొంత అడుగులు వేయడం తన ఇష్టం వచ్చినట్టుగా చేయ, నాట్ ఫర్ మ్యాన్ టు డైరెక్ట్ హిస్ స్టెప్స్ చెప్తున్నాడు అన్నమాట. సరే, జై ప్యాకర్ అంటాడు, వెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, ఆయన అన్నమాట జై ప్యాకర్ ఇంటర్నేషనల్ థియోలోజియన్స్ లో టాప్ థియోలోజియన్స్ లో ఒకటి అనమాట. ఆయన అంటాడు అనమాట, బైబిల్ టీచర్స్ లో ఒక ఆయన, when you are confused, don't do anything అని అన్నమాట. దేవుని చిత్తాన్ని గురించి లేదా నువ్వు నడుస్తున్నటువంటి దారి గురించి నీవు కన్ఫ్యూజ్డ్ గా ఉండే అడుగు ముందుకు వేయొద్దు, ఆగు, వెయిట్ చేయి, ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు. నీకు మనసులో ఉండాల్సిన ఒకే ఒక కోరిక ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. డూ నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. నీ మైండ్ ఎప్పటికప్పుడు రెన్యూ అవుతా ఉండాలి, నూతనం అయిపోతా ఉండాలి. అప్పుడు మాత్రమే యూ కెన్ టెస్ట్ అండ్ సీ ద విల్ ఆఫ్ గాడ్. నీకు అర్థం అవుతుంది దేవుని చిత్తం ఏంటితో, నీకు అర్థం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. దేవునికి అప్పచెప్పుకో. నువ్వు మ్యాజిక్ ఫార్ములా లేవు, మళ్ళీ చెప్తున్నాను. నీ ఎవ్రీడే లైఫ్ దేవుని వాక్యానికి, దేవుని పరిశుద్ధతకు విధేయత కలిగి ఉందా లేదా? Is your everyday life in accordance with God's word or not? Is obedience
your cardinal quality in response to God's will? Is there any hidden agenda in your mind? Is there any picture, image in your mind? Don't try to approach God with those images, those agenda. No. దేవుని దగ్గరికి అలాంటి ఎజెండాలు పెట్టుకుని వెళ్ళొద్దు. దేవునికి చెప్పు, దేవా నీ టైంలో నీ ప్లాన్ ప్రకారమే నీ విల్ నేను ఎంజాయ్ చేస్తాను. కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి టైం అంతటిని బట్టి వందనాలు. ఆయా ప్రదేశాల నుంచి ఈ మాటలు వింటూ ఉన్నటువంటి బ్రదర్స్ ని సిస్టర్స్ ని మీకు అప్పగించుకుంటున్నాము. ప్రభా, మీరు యు ఆర్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్, యు ఆర్ గాడ్ ఆఫ్ క్లారిటీ. మీరు మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడు.